పుష్ప, మీ సవితల్లి అడ్డమైన పనులు చెప్తుందని నీకు బాధ ఎందుకు? బట్టలు ఉతకడంలోను, అంట్లు కడడంలోను, పాచి పనులు చేయడంలోను నా హెల్ప్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ ఎందుకు వచ్చావు? అక్కడ మేజర్ గారు ఎక్సర్సైజ్ చేయాలని నీకు వెతుకుతున్నారు. ఇదా సంగతి. ఆడపిల్లతో సరసాలాడుతున్నావా? ఇప్పుడే చెప్తాను. ఇది బాబాబు, నువ్వు చెప్పొద్దు. ఇదిగో పుష్ప, ఆయన గన్ పట్టుకుని నా మీద యుద్ధానికి వస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు లోపలికి వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో. పుష్ప, పండులాంటి నీకు ఆ ముసలినక్కతో కబుర్లేమిటి? నేనే ఆ ముసలినక్కతో కబురు చెప్పట్లేదు. ఆ ముసలినక్కి నా వెనకాల పడుతున్నాడు అనుకున్నాను. నాలాంటి కుర్రాడితో జతకటాల్సిన నీకు ఆ ముసలి ముఖంతో సంబంధం ఏంట్లే? ఇంతకీ నా పేరు చెప్పలేదుగా. నా పేరు సీతాపతి. కానీ నువ్వు మాత్రం నన్ను ముద్దుగా సీత అని పిలు. సీత, నీ సిగముడి ఎంత చక్కగా ఉందో. నచ్చిందా? అయితే రోజు నువ్వే నాకు తలదువ్వి జడేయాలమ్మా. అలాగే. పుష్ప, అయ్యో నా సవితల్లి పిలుస్తుంది. జడతో ప్రారంభం, జంట దాకా పోవాలి. అవును పుష్ప, ఆ ముసల్లక్కగాడు నీ జోలికి రావటం లేదు కదా? నువ్వు బెదిరించావుగా, అడలిపై తోకముడి చేశాడు. లేకపోతే వాడేంటి మన మధ్యన విల్లల్లాగా? నువ్వు అమ్మా, ఇవాళ ఆదివారం కదా, పువ్వు పెట్టావా? ఏమిటో ఈ గోడ దగ్గర చేరావు? సూర్య నమస్కారం చేసుకుంటున్నాను. ఎక్కడా చోట్లేనట్టు ఈ గోడ దగ్గర సూర్య నమస్కారాలు. ఇదే నీ సూర్య నమస్కారాలు కదా? ఈ దిక్కుమాల సిగముడితో పక్కింటి పిల్లని వల్ల వేసుకుంటావా? ఉండు, మేజర్ గారితో చెప్పి ఆయన దగ్గర చెప్పినా పరు తీయద్దు బాబు. అయితే సిగముడు ఇప్పేసి. అయ్యో బాబాయ్, చైనా యుద్ధం అది మాత్రం వద్దు. ఎంతో కష్టపడి ముడి వేసి ఇదిగో పువ్వు కూడా పెట్టింది. పువ్వు కూడా పెట్టింది? అయ్యో అయ్యో అయ్యో, పుష్ప పుష్ప లేదు పోయింది. కోతి వేగ లేకుండా కుదురుగా పడుండు, లేకపోతే గుండు గురికి సొన్నం బొడ్లో పెడతా. చైనా యుద్ధం ఇదిగో మేజర్ గారి ముందు నిన్ను అల్లరి పాలు చేసేంత వరకు ఈ ఊడిన సిగని ముడి వెయ్యడు ఈ సీతాపతి. ఇదే నా శబదం, చాణక్య లాంటి సీతాపతి శబదం. సీత, నీకు తలదుముడేనా? వద్దు పుష్ప, వద్దు. ఆ చైనా యుద్ధం గాడి రోగం కుదిరే వరకు నేను ముడి వెయ్యనని శబదం చేశాను. మేజర్ గారి చేత వాడి అంతు తేల్చడానికి ఉపాయం ఒకటి ఆలోచించాను. అర్థమైందా? వస్తున్నాను. పుష్ప పుష్ప పుష్ప, మీ గురించి అనుకుంటున్నా. నేను రాత్రి కల్లోకొచ్చి చిలిపి పనులు చేశారు. ఏమిటి, బట్టలు ఉతకడాలు అంటులు తోమడాలు కాకుండా చిలిపి పనులు కూడా చేశారా? ఏ రకం పనులవి? ఇక్కడ కాదు, సాయంత్రం సామాన్లు కొట్టుకురండి, అక్కడ చెప్తాను. నో, నేను నమ్మను. కాళ్ళ కింద బాంబు పేలిన మనిషి బతుకుతాడంటే నమ్ముతాను గాని ఈ చైనా యుద్ధం గాడు కృష్ణలీలలు చేశాడంటే మాత్రం నేను నమ్మను. నిజం సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ పిల్లడి సాయంకాలం సామాన్లో కుట్లోకి రమ్మనడం నేను విన్నాను సార్. పాపం ఆ పసిపిల్ల మీ గురించి భయపడితే వాడేం గొప్ప అరటిపడ్డు తొక్క, కుళ్ళిపోయిన మాంసపు ముక్క, తలుచుకుంటే తను మీ చేత కాళ్ళు పట్టించుకోగలను. శత్రు సైన్యాలను గజగజలాడించిన ఈ మేజర్ అరటిపండు తొక్క, కుళ్ళిపోయిన మాంసం ముక్క, కాళ్లలో బలం లేని వీడి కాళ్ళు నేను పట్టుకోవడమా? అయిపోయింది, వీడి చరిత్ర వేళతో పల్నాటి యుద్ధం అయిపోయింది. అవును, నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మడానికి ఏమిటి ఆధారం? నేను ఒకటి చెప్తాను వినండి. ఏది, ఎక్కడా? ఇక్కడున్నావా బుజ్జి? నువ్వు ఇలా బట్టల మూటలా కూర్చుంటే ఎంత ముద్దొస్తున్నావో నీకు తెలుసా నా బుజ్జి? ఇదిగో నీకోసం పాలకోవా తెచ్చాను రా, ఈ కోవా తినరా బుజ్జి. రే, కళ్ళలో నేను చిలిపి చేస్తలు చేశాను రా, కొంచెం చెప్పరా చెప్పరా. మరి మన విషయం మేజర్ గారికి తెలిస్తే? ఎవడు? మా బావగాడా? వాడు పేరుకి మేజర్ గారి వట్టి పిరిగి సన్నాసి. నేను కళ్ళు ఎరచేసానంటే వాడు కాళ్ళు ఒరుగుతుంటే నీకు తెలీదా? అదేమిటండి, ఆయన యుద్ధంలో చాలా సాహసాలు చేశారంట కదా? ఆడి మొహం సాహసాలా, నా మొహమా? సైనికులకు బీడీలు అందివ్వడం, సిగరెట్లు ఇవ్వడం, యుద్ధంలో ఏదైనా తుపాకులు పేలిస్తే మంచం కింద దూరిపోవడం, చచ్చిపోయిన మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తుపాకులు పట్టుకుని నిలబడి ఫోటోలు తీసుకోవడం, అది వాడి పని. ఇప్పటికీ ఇంట్లో నా బూట్లు తుడుస్తూనే ఉంటాను. చెప్పు, నువ్వు కళ్ళు అరచేస్తే నా కాళ్ళు ఉడుస్తాయా? ఏది అరచేయి? నువ్వు కళ్ళు అరచేయకపోతే బుర్రలోంచి బుల్లెట్స్ వెళ్ళిపోతాయి. అరచేయి. నిన్ను క్షమించడం
ఈ వయసులో గోడ దాటి లోపలికొచ్చి పరాయి పిల్లతో పరాచకాల నా అంత సాహసవంతుణ్ణి అన్ని మాట్లాడతావా? నిన్ను క్షమించను, చంపేస్తాను. పట్టుకోండిరా, పట్టుకోండి. విజయం, పుష్ప విజయం. నా శపథం నెరవేరింది. వేషయుడి పరాయి పిల్లతో సరసాలు ఆడబోయానని నా వెంట పడ్డారు. మీ అమ్మాయి పరాయి పురుషునితో పాటలు పాడొచ్చా? సరిహద్దులు మీరుతున్నావు, ఇక నేను బతకనివ్వను. అదిగో కారు దిగుతున్నారు, చూడండి. సరే, ముందు వాళ్ళ సంగతి తెలుస్తాను. రా, రాడండి. ఏమయ్యా రాము, నువ్వేదో మంచివాడు అని బుద్ధిమంతుడు అని చేరదీస్తే అమ్మాయిని వెంటేసుకునేలా? వెంటేసుకుని కాదండి, వల్ల వేసుకుని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే దవడ మీద డైనమిట్ వెళ్ళిపోతుంది. ఏమయ్యా రాము, నీకు ఏమైనా మర్యాదగా ఉందా? సార్, సిన్సియర్ గా ప్రేమించటం అమర్యాదకరమైన పనేమీ కాదండి. డాడీ, రాముని ఏమనకండి. నేను అతన్ని మనసారా ప్రేమించాను. ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే తప్పంతా నీదేనన్నమాట. తప్ప ఎవరి దగ్గరనే ఉండి. నీ ముక్కులో బాంబులు పేల్చేస్తాను. అమ్మాయి, నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఏమిటో తెలుసా? మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. మేజర్ సార్, ఇదిగో, ఈ చైనా యుద్ధం లాంటి సన్నాసులు పుకార్ల మిషన్ గన్లు పేల్చకుండా తొందరలో మీరు పెళ్లి చేసేసుకోవాలి. అవును సార్, ఆ త్రిమూర్తులను పట్టుకున్నందుకు ప్రభుత్వం వారి 25,000 బహుమానంగా ఇచ్చారు. వెరీ గుడ్. ఏం చేయాలనుకుంటున్నావు డబ్బు? మా ఊళ్ళో మాకు 50,000 రూపాయలు అప్పుంది సార్. ఎలాగైనా సరే పట్నం వెళ్లి సంపాదించుకొస్తానని మా అమ్మకు మాటిచ్చొచ్చాను. ఈ 25,000తో ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందని మీరు ఏదైనా సలహా ఇస్తే. రాము, నీ ఆశయం లక్ష్యం చాలా బాగున్నాయి. నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను. నేను వెంటనే మా ఫ్రెండ్ తో మాట్లాడి ఈ డబ్బు పెట్టుబడిగా పెట్టించి నీతో పెద్ద హైర్ పర్చేసింగ్ కంపెనీ ఓపెన్ చేస్తాను. దాంతో నువ్వు ప్రమాణంగా డబ్బు సంపాదించవచ్చు. అందాక ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి సార్. ఆల్ రైట్. ఇలా రండి సార్, ఇలా రండి. ఇదిగో చూడండి, ఇది లేటెస్ట్ అండ్ బెస్ట్ మోడల్ బుష్. 1 year గ్యారంటీ కూడా ఇస్తాం. ఓకే, ఈ సెట్ నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అరే సీతాపతి, వస్తున్నావు. మా వాడు అచ్చం తోకలేదు కానీ హనుమంతుడితో సమానం. చూడరా, వీరు మన ఎస్టీమ్డ్ కస్టమర్. హలో, ఏమిటి ఇలా వచ్చావు? మా అవుట్ హౌస్ లో ఉంటున్నావు కదా, అద్దె కోసం వచ్చాను. అద్దా? ఎంత ఇవ్వాలి? నా మనసంతా. నీ మనసు అంటే ఎంత? నీ మనసంతా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవాళ నా బర్త్డే కాదే, ఏమిటి పాడేది? హ్యాపీ బర్త్డే టు యూ ని సాయంత్రం నువ్వు పాడాలి. దేనికి? దేనికా? ఇవాళ నా పుట్టినరోజు. సాయంత్రం పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి. సాయంత్రం పార్టీకి వస్తాను, జోలపాట పాడతాను. సరే, అందాక ఏం చేయాలి? ఈవేళ పుట్టిన పాపాయికి జోలపాట పాడుదు గాని. కమ్ ఆన్, లెట్స్